పార్వతి, చెప్పండి చిన్నమ్మ గారు. వంట చేయకుండా ఏం చేస్తున్నావే? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరితో లేదమ్మగారు, ఏంటో చెప్పండి. ఎన్నిసార్లు చెప్పాలే? వంట చేయకుండా చీర కట్టుకుని సింగారించుకున్నావా? వెళ్తున్నాను చిన్నమ్మ గారు. ఎక్కడికే? చిన్నమ్మ గారు. చిన్నమ్మగారిని కాదే, నాందా చంద్రముఖి. నీకు ఫోన్లో చెప్తే అర్థం కాదా? దేవాతో వెళ్ళకూడదంటే మొండిగా వెళ్ళాలని చూస్తావా? నేను చంద్రముఖిని అన్నా కూడా అబద్ధమని నిర్లక్ష్యం చేస్తావా? నా దేవతో కలిసి నడుస్తావా? వెళ్ళవే, వెళ్ళు వెళ్ళు. అమ్మాయి గారు, చంద్రముఖి అమ్మాయి గారినే. నా మాట వినకపోతే దేవా ప్రేమించే అమ్మాయిని శాశ్వతంగా దూరం చేస్తాను. అడ్డేసేయకండి అమ్మాయి గారు. చేస్తానే. చచ్చిన నేను ఇంకో శరీరాన్నైనా ఆసరాగా చేసుకుని దేవాని పెళ్లి చేసుకుంటాను. కానీ తన ప్రేమని మాత్రం గెలవనివ్వను. మీకు దండం పెడతాను అమ్మాయి గారు. పెద్దబాబు గారి ప్రేమని దూరం చేయకండి. మీరు చెప్పినట్టే వింటాను. పెద్దబాబు గారంటే పోను. నేను ఈడనే ఉంటాను. పోను. మీరు పెద్దబాబు గారి ప్రేమ సొలికి పోకండి అమ్మాయి గారు. పోదమ్మాయి గారు, పోదమ్మాయి గారు. పార్వతి, చెప్తే అర్థం కాదా? ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? డిన్నర్ టైం అవుతుంది, త్వరగా రెడీ కానీ. వెళ్తానమ్మాయి గారు. అమ్మాయి గారేంటే? చిన్నమ్మగారిని. ఏమైంది నీకు? సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? ఏం లేదు. ఇట్ట ఉండి వంట చేస్తే సీర పాడైపోతుంది. మార్చుకొని వస్తాను. సరే పో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.